అందరికీ నమస్కారం. మార్చి 27న కోబ్రా న్యూ హెవెన్ అనే అప్డేట్ ఇవ్వటం జరిగింది. దాని గురించి తెలుసుకుందాం. 1999 ఆగస్టు 11న సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో అబ్సల్యూట్ లేదా సోర్స్ ఈ మల్టీవర్స్లోకి న్యూ హెవెన్ యొక్క కీని ప్రసారం చేసింది. న్యూ హెవెన్ కీ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ మల్టీవర్స్లో ఉన్న సమస్త డార్క్నెస్ని మార్పు చేసి శుద్ధి చేయటం. ఆ సమయంలోనే సోర్స్ ఈ మల్టీవర్స్లోని డార్క్నెస్ని తొలగించాలని అప్పటికే నిర్ణయించుకుంది. 1999 ఆగస్టు 11న సంభవించిన సంపూర్ణ సూర్యగ్రహణం ఈ కీని ప్రసారం చేయడానికి సరైన సమయాన్ని కల్పించింది. ఎందుకంటే ఆ సమయంలో మానవ చైతన్యం దాన్ని స్థిరపరచడానికి సరిపడింది. 1999 ఆగస్టు 11 నుంచి న్యూ హెవెన్కి ఈ మల్టీవర్స్లోని సమస్త డార్క్నెస్ని పరివర్తన చెందిస్తూ శుభ్రపరుస్తూ వస్తుంది. ఈ గొప్ప కాస్మిక్ ట్రాన్స్ఫర్మేషన్కు భూమి కేంద్ర బిందువుగా ఉంది. ఈ కీ ఒక సాధారణ డేటా ప్యాకేజ్ కాదు, ఇది లివింగ్ కోడ్. ఇది నేరుగా మూలం నుంచి వస్తుంది మరియు అన్ని డైమెన్షన్స్లో ఏకకాలంలో పనిచేస్తుంది. ఇది క్వాంటమ్ స్థాయిలో అనుసంధానమై మల్టీ డైమెన్షనల్ ప్లాస్మా ఫిలమెంట్లను సృష్టిస్తుంది. ఇది అబ్సల్యూట్ నుండి ఏకత్వం నుండి అంటే భవిష్యత్తు కాస్మిక్ సైకిల్ నుంచి టైం గేట్ ద్వారా వర్తమానంలోకి ప్రక్షేపించబడినది. అంటే M87 గెలాక్సీ నుంచి మరియు ఎలక్ట్రిక్ సెంట్రల్ సన్ నుండి ఉద్భవిస్తాయి. ఈ ప్లాస్మా ఫిలమెంట్లను లైట్ టనల్స్ అని పిలుస్తారు. గత విశ్వచక్రం నుంచి వచ్చిన డార్క్నెస్ మాత్రమే కాకుండా ప్రస్తుత చక్రంలోని డార్క్నెస్ను కూడా రూపాంతరం చెందిస్తుంది. విశ్వంలోని సమస్త డార్క్నెస్ను తొలగించడానికి దీనికి శక్తి సరిపోతుంది. కాలక్రమేణా దీని ఉనికి మరింతగా బలపడుతుంది. అయితే ఈ ట్రాన్స్ఫర్మేషన్ ప్రక్రియకు సమయం పడుతుంది. గత సంవత్సరం ఆగస్టు 1221 అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ తరువాత న్యూ హెవెన్ ఒక కొత్త దశలోకి ప్రవేశించింది. అసెన్షన్ పోర్టల్ ఈ కీ యొక్క ఎనర్జీస్లను మరింతగా పెంచుతోంది. గత సంవత్సరం ఆగస్టు 21న లైట్ ఫోర్సెస్ మరొక కీని అందుకున్నారు. అదే న్యూ ఎర్త్ కీ. ఈ కీ కూడా నేరుగా సోర్స్ నుంచి వస్తుంది. దీని ఉద్దేశం భూమిపై ఒక కొత్త వాస్తవాన్ని స్థిరపరచడం, భూమిపై స్వర్గాన్ని పునరుద్ధరించడం. అంటే డార్క్ ఫోర్సెస్ భూమిపైకి రావడానికి ముందు ఉన్న ఆనందభరితమైన స్థితిని తిరిగి తీసుకురావడం. న్యూ హెవెన్ కీ మరియు న్యూ ఎర్త్ కీ ఒకదానితో ఒకటి అనుకూలంగా కలిసి పనిచేస్తాయి. భూమిపై డార్క్నెస్ తగ్గుతున్న కొద్దీ ఈ రెండు కీల ఎనర్జీస్ మరింతగా స్పష్టమవుతాయి. భౌతిక ప్రపంచంలో హెవెన్ను సృష్టించుకునేందుకు ముందుగా ఎనర్జీ స్థాయిలో దాని ఏర్పాటుకు అవసరమైన పరిస్థితులను పూర్తి చేయాలి. ఈ రెండు కీల పవర్ 2026లో విపరీతంగా పెరుగుతుంది. ఉపరితల ప్రపంచం కొత్త భూమి రూపాంతరం చెందడానికి పసిఫిక్ ప్రాంతం ప్రధాన వేదికగా ఉంటుంది. పసిఫిక్కు సరిహద్దులుగా ఉన్న అన్ని దేశాలు మరియు ప్రాంతాలు ఈ సంవత్సరం ట్రాన్స్ఫర్మేషన్కి కీలక ప్రాంతాలుగా ఉంటాయి. వీటిలో ఏషియాలో జపాన్, తైవాన్ మరియు ఫిలిప్పీన్స్, ఓషియానియాలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఫీజీ, కుక్ దీవులు, ఫ్రెంచ్ పాలినేషియా మరియు హవాయి, అమెరికాస్లోని యునైటెడ్ స్టేట్స్ పశ్చిమ తీరం మధ్య అమెరికాస్లో కరేబియన్ దేశాలు, దక్షిణ అమెరికా పశ్చిమ తీరం మరియు అంటార్క్టికా ఉన్నాయి. ఈ పసిఫిక్ స్టేజ్కి సెంట్రల్ యాంకర్ ప్రాంతం బోరా బోరా. న్యూ ఎర్త్ కీ యొక్క లోతైన అర్థం లెమూరియన్ స్వర్గాన్ని పునరుద్ధరించడం. లెమూరియా అనేది ఒకప్పుడు పసిఫిక్ ప్రాంతం ఉనికిలో ఉన్న ఒక చిన్న ఖండం. ఈ సంవత్సరం ఎనర్జీ వర్కుల యొక్క ప్రధాన దృష్టి ప్రాచీన లెమూరియాతో సంబంధం ఉన్న దేశాలు మరియు ప్రాంతాలపై కేంద్రీకృతమై ఉంది. సిడ్నీ ఒకప్పుడు లెమోరియన్ ఖండం అంచున ఉండేది. బ్రిస్బెయిన్ కూడా ఆ ప్రాంతానికి చాలా దగ్గరగా ఉంది. బ్రిస్బెయిన్ తీరానికి దూరంగా ఉన్న ప్రాంతం నుండి గ్రేట్ బరియల్ రీఫ్లోని కెయిన్స్ వరకు అనేక ద్వీపాలు ఉన్నాయి. ఈ ద్వీపాలలో మొట్టమొదటి లైట్ ఐలాండ్ కమ్యూనిటీని స్థాపించాలని లైట్ ఫోర్సెస్ ప్రణాళిక చేస్తున్నారు. ఆస్ట్రేలియా తూర్పు తీరానికి సమీపంలో ఒక సిరియన్ అండర్ వాటర్ బేస్ ఉంది. సిరియన్లు ఈ స్థావరాన్ని ఉపయోగించి మానవుల ఎమోషనల్ బాడీ మరియు మెంటల్ బాడీలను మరియు కొంతవరకు ఫిజికల్ బాడీని కూడా హీల్ చేస్తారు. ఉపరితల లైట్ వర్కర్ల సబ్ కాన్షియస్లో మార్పు చేసి వారి ఇన్నర్ ఫస్ట్ కాంటాక్ట్కి సిద్ధం చేస్తారు.
ఈ సిరియన్ స్థావరం గ్రహం యొక్క లైట్ గ్రిడ్ని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. సిరియన్లు ఆస్ట్రేలియాలోని వైల్డ్ డాల్ఫిన్తో కూడా సంబంధాలు ఏర్పరచుకున్నారు, ఎందుకంటే డాల్ఫిన్లు కూడా సిరియన్ నక్షత్ర వ్యవస్థ నుంచి ఉద్భవించాయని చెబుతారు. ప్లయిడియన్లకు బోరా బోరా సమీపంలో అండర్ వాటర్ బేస్ ఉంది. ఈ రెండు బేస్లు న్యూ హెవెన్ మరియు న్యూ ఎర్త్ యొక్క కీ ఎనర్జీలను స్థిరపరచడంలో సహాయపడతాయి. ఓపల్ అనేది న్యూ హెవెన్ యొక్క ఎనర్జీలను యాంకర్ చేసే స్టోన్. ఓపల్కి గాజు వంటి లిక్విడ్ క్రిస్టల్ లాంటి చాలా నిర్దిష్టమైన స్ఫటిక నిర్మాణం ఉంటుంది. ఇది పూర్తిగా క్రిస్టలైజ్డ్ కాదు, అది ఫ్రోజన్ లిక్విడ్ లైట్ మరియు దాని నిర్దిష్ట పరమాణు నిర్మాణం కారణంగా ఓపల్ సోర్స్ యొక్క చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీని ఎనర్జీలను యాంకర్ చేయగలదు. ఇది మానవులలోని వివిధ అంతర్గత గుణాలను విస్తరింపజేయగలదు. అవి పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఇది వాటిని మెరుగుపరుస్తుంది మరియు వృద్ధి చేస్తుంది. గతంలో ప్రపంచంలో ఇంకా ఎక్కువ డార్క్నెస్ ఉండడం వల్ల ఓపల్ గురించి వివరంగా చెప్పలేదు. ఓపల్ గురించి బహిరంగంగా మాట్లాడేందుకు ఉపరితల ప్రపంచం కొన్ని పరిస్థితులు చేరుకోవాల్సి వచ్చింది. భూ ఉపరితలంపై ఉన్న ఓపల్ గత సోలార్ ఫ్లేర్ల తరంగాల నుంచి ఉద్భవించాయి. ఒక గెలాక్టిక్ సూపర్ వేవ్ సోలార్ ఫ్లేర్లను ప్రేరేపించినప్పుడు సూర్యుడు భారీ పరిమాణంలో ప్లాస్మా పార్టికల్స్ని విడుదల చేస్తాడు. ఆ ఛార్జ్డ్ పార్టికల్స్ భూమి యొక్క అయస్కాంత క్షేత్రాన్ని ఛేదించుకొని ఉపరితలానికి చేరినప్పుడు అవి గ్రౌండ్ లెవెల్ ఈవెంట్ అని పిలువబడే ఒక ఈవెంట్ను సృష్టిస్తాయి. శక్తివంతమైన ప్లాస్మా వోర్టెక్స్ మెరుపుల వలె భూమిని తాకి ఓపల్ అభివృద్ధి చెందగల ఖనిజ సిరలను ఏర్పరుస్తాయి. సోలార్ ఫ్లేర్స్ గెలాక్టిక్ సెంట్రల్ సన్ నుంచి వెలువడే కార్యకలాపాల ద్వారా ప్రేరేపించబడతాయి. గెలాక్టిక్ సెంటర్ నుంచి వెలువడే శక్తి సమాచారానికి మరియు ఓపల్కి మధ్య ఒక క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ ఉంటుంది. ఓపల్ గత మరియు భవిష్యత్ సోలార్ ఫ్లేర్స్ ఎనర్జీ కోడ్లను కలిగి ఉంటాయి. ఈ కోడ్స్ న్యూ హెవెన్ను యాక్టివేట్ చేయడానికి ఉపయోగించవచ్చు. ఈ ఎనర్జీస్ ఒక కొత్త కాస్మిక్ సైకిల్ను మరియు కాస్మిక్ సైకిల్ యొక్క జననాన్ని కూడా సూచిస్తాయి. ఆస్ట్రేలియాలోని లైట్ గ్రిడ్ నుంచి లభించే ఓపల్స్ అత్యంత శక్తివంతమైన లక్షణాలను కలిగి ఉంటాయి. న్యూ ఎర్త్ యొక్క ఎనర్జీలను యాంకర్ చేసేది ఎమరాల్డ్ స్టోన్స్. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనేక ఎమరాల్డ్ గ్రిడ్లను ఏర్పాటు చేశాము. ఇప్పుడు ఓపల్ మరియు ఎమరాల్డ్ గ్రిడ్లను పసిఫిక్ ప్రాంతంలోని దేశాలకు విస్తరిస్తాము మరియు మీకు చేయాలని గైడెన్స్ అనిపిస్తే మీరు కూడా ఆ పని ప్రారంభించవచ్చు. ఈ సంవత్సరం ఈ ప్రదేశాల్లో న్యూ హెవెన్ మరియు న్యూ ఎర్త్ యొక్క ఎనర్జీలను స్థిరపరుస్తాము. ఏప్రిల్ నెలలో న్యూ హెవెన్ యొక్క కీ ఇంకా మిగిలి ఉన్న డార్క్ ఎనర్జీ ఎనామలీని రూపాంతరం చెందిస్తూనే ఉంటుంది. ఏప్రిల్ మరియు మే నెలల్లో యురేనస్ శక్తివంతమైన ఆస్ట్రలాజికల్ అంశాలను ఏర్పరుస్తుంది. ఇవి అద్భుతమైన పురోగతులను ప్రేరేపించి న్యూ హెవెన్ మరియు న్యూ ఎర్త్ స్థిరపరచడంలో సహాయపడతాయి. ముందుగా ఏప్రిల్ 26న యురేనస్ శాశ్వతంగా మిథున రాశిలోకి ప్రవేశిస్తుంది. ఇదే న్యూ హెవెన్ యొక్క కీని తగినంతగా అభివృద్ధి చెందే తరుణం అవుతుంది. తద్వారా మనం న్యూ ఎర్త్ యొక్క కీని కూడా యాక్టివేట్ చేసే పనిని సురక్షితంగా ప్రారంభించవచ్చు. ఆ తరువాత మే 2న యురేనస్ అల్సియన్తో సంయోగం చెందుతుంది. ఈ తరుణంలో ప్లయిడియన్ అండర్ వాటర్ బేస్ నెట్వర్క్ యాక్టివేట్ అవుతుంది. ఆ తరువాత మే 24వ తేదీ యురేనస్ సెడ్నాతో సంయోగం చెందుతుంది. ఇది చాలా ముఖ్యమైన జ్యోతిష్య సూచిక. ఇది మొట్టమొదటిసారిగా న్యూ ఎర్త్ మరియు న్యూ హెవెన్ యొక్క ఎనర్జీల ఏకీకరణకు వీలు కల్పిస్తుంది. న్యూ ఎనర్జీని మనం బోరా బోరాలో మెయిన్ యాంకర్ పాయింట్గా స్థిరపరుస్తాము. ఆ క్షణం నుంచి ఈ రెండు కీలు సామరస్యంగా కలిసి పనిచేస్తాయి. గోల్డెన్ టైమ్ లైన్కి అంతరాయం కలిగించడానికి డార్క్ ఫోర్సెస్ ఇరాన్ అమెరికా యుద్ధాన్ని సృష్టించాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం 1996లో జెస్యూట్ నియంత్రణలో ఉన్న ఫోర్డమ్ యూనివర్సిటీలో ట్రంప్ కొంతకాలం ఉన్నప్పుడు ఆయనపై ట్రామా ఆధారిత మైండ్ ప్రోగ్రామింగ్ చేయబడింది. ఈ ప్రోగ్రామింగ్ అతని వ్యక్తిత్వంలో ఒక చీలికను సృష్టించింది. దానిలోని ఒక సానుకూల స్వభావం మంచి చేయడానికి ప్రయత్నిస్తుండగా మరొక ప్రతికూల స్వభావం అతని బ్లాక్ నోబిలిటీ జెస్యూట్ జియోనిస్టులు నిర్వాహకులచే పూర్తిగా నియంత్రించబడుతోంది.
వారి అంతిమ లక్ష్యం ఆర్మగెడన్ ప్రవచనాలను నెరవేర్చడమే. చైనాను వ్యూహాత్మకంగా ఓడించడమే ట్రంప్ అంతిమ లక్ష్యం. అతని దూరదృష్టి లేని వ్యూహం వికటించి అమెరికాను బలహీనపరుస్తోంది. లైట్ ఫోర్సెస్ మరియు వివేకవంతులు ఈ యుద్ధాన్ని మద్దతునివ్వడం లేదు. ఈ యుద్ధం బంగారం ధరలో తీవ్రమైన అస్థిరతకు కారణమైంది. దీనితో పెద్ద వ్యాపారులు తమకు అత్యవసరంగా వారికి అవసరమైన నగదు కోసం తమ బంగారాన్ని అమ్ముకుంటున్నారు. ఈ బంగారం ధర పతనం తరువాత ఒకానొక సమయం బంగారం ధరల్లో మరింత తీవ్రమైన పెరుగుదల చోటు చేసుకుంటుంది. మరింత సానుకూల అంశం ఏమిటంటే డిస్క్లోజర్స్ కోసం ఒత్తిడి కొనసాగుతోంది మరియు చాలా ఇంట్రెస్టింగ్గా మారే అవకాశం ఉంది. అందుకే డిస్క్లోజర్స్ను ప్రేరేపించగల కీలకమైన వ్యక్తులను డార్క్ ఫోర్సెస్ తొలగిస్తున్నారు. గ్రహ ఉపరితలంపై టైం లైన్ కోసం జరుగుతున్న యుద్ధం ఇప్పుడు చాలా తీవ్రంగా ఉంది. మీకు గైడెడ్ అనిపిస్తే కోబ్రా ఇంటర్వ్యూల యొక్క లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వటం జరుగుతుంది, చదవవచ్చు. మీరు సిడ్నీ వర్క్షాప్ అలాగే బ్రిస్బెయిన్ వర్క్షాప్ నోట్స్ యొక్క లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచడం జరుగుతుంది, చదవవచ్చు. నోట్స్ సుమారు 70% వరకు విశ్వసనీయంగా ఉంటాయి. చెప్పబడిన విషయాలపై సాధారణ అవగాహన పొందటానికి సరిపోతాయి. అయితే కొన్ని తేదీలు, పేర్లు, సంఖ్యలు మరియు వాస్తవాలు కొంతమేరకు తప్పుగా ఉండవచ్చు. ఏప్రిల్ 26వ తేదీన కొలంబియాలో బొగోటాలో మన న్యూ ఎర్త్ వర్క్షాప్ ప్రారంభించడానికి కేవలం కొన్ని గంటల ముందు యురేనస్ మిథున రాశిలో ప్రవేశిస్తోంది. యురేనస్ మిథున రాశిలో ఉండడం వలన మొట్టమొదటిసారిగా న్యూ ఎర్త్లోని ఎనర్జీలతో పనిచేయగలుగుతాము. మీరు మాతో చేరడానికి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. విక్టరీ ఆఫ్ ది లైట్. థ్యాంక్ యూ.